మొత్తానికి అయ్యప్ప మాల ధారణపై ఆంక్షలతో తెలంగాణ పోలీస్ శాఖ అయితే వివాదంలో పడింది. భక్తుల మనోభావాలతో హోంశాఖ చెలగాటం ఆడుతోందా, అలాగే ఆధ్యాత్మిక దీక్షలపై ఎందుకు ఈ వివక్ష అంటున్నారంతాను. పోలీసు స్వాములకు నియంత్రణ రేఖ అనేది సవ్వేనా, ఇప్పుడే ఈ నియమావళి గుర్తొచ్చిందా, ఇలా రకరకాల ప్రశ్నలు సర్వత్రా కూడా వినబడుతున్నాయి, లేవనెత్తుతున్నారు. కేవలం హిందువులకే ఆంక్షల పరదాలా, మరి ఒకవేళ రంజాన్ వెసులుబాట్లు మర్చిపోయారా, ఒక వర్గానికి ఎన్నాళ్ళు కొమ్ము కాస్తారు, ఎప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలైనా, మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక అసలు జరుగుతోంది ఏంటి, ఎందుకని స్వామి మాలధారణలో ఉన్నవారి మీద ఈ ఆంక్షలు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్, అలాగే డాక్టర్ రావినూతల శశిధర్ గారు విహెచ్పి నేత, అండ్ గణేష్ కుండే బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు, ముగ్గురు కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శశిధర్ గారు, ముందుగా ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. స్వామి నమస్తే. శశిధర్ గారు ఏం చెప్తారు అంటే, ఇది అంటే ఇప్పుడే గుర్తుకొచ్చాయా అనేటువంటి మాట కాసేపు పక్కన పెడితే కనుక, ఓవరాల్గా చూస్తే కనుక ఒక మెమో జారీ చేయడం, తదనంతర పరిణామాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం, వీటిని ఎలా చూడాలి? 17 సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ సంస్థానానికి నిజాం పీడ విరుగుడైంది, నిజాం పీడ వదిలింది. కానీ దరిద్రం ఏంటంటే, నిజాం కాలం నాటి హైదరాబాద్ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లీ ఇయర్లో, అంటే మన క్యాలెండర్ ప్రకారం 1939లో ఆనాడు నిజాం తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ పోలీస్ యాక్టు ఇంకా అమలులో ఉంది. నిజాం కాలం లోపల గస్తీ నిషాన్ 53 అనే ఒక సెక్షన్ ఉంటుండే అన్నట్టు. హిందువుల ఉత్సవాలపైన ఆంక్షలు, హిందువుల పండుగలపైన ఆంక్షలు, నిషేధాలు, పూజలపైన నిషేధాలు, అవే ఆంక్షలు, అవే నిషేధాలు, అవే వేధింపులు ఈరోజు కూడా హైదరాబాద్ పోలీస్ యాక్ట్, సిటీ పోలీస్ యాక్ట్ రూపం లోపల హిందువులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ భారత రాజ్యాంగం అమలవుతుందా, లేదంటే రజాకార్ ఎజెండా అమలవుతుందా అంటే, రజాకార్ ఎజెండానే ఈ రాష్ట్రం లోపల అమలవుతుంది. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా హైదరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను, గడ్డాలు పెంచుకున్న ఎంతమంది పోలీసు అధికారులు మెమోలు ఇచ్చిండ్రు, బయట పెట్టండి. అందరికి చట్టం అందరికి ఒక్కటే కదా, అవును, చూపెట్టి చెప్పండి. నీ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ముస్లిం పోలీసులు ఉన్నారు, కమిషనర్ కార్యాలయంలో ఉన్నారు, డీజీపీ కార్యాలయంలో ఉన్నారు. ఎందుకు మీరు మెమోలు ఇస్తలేరు? తర్వాత ప్రతి పోలీస్ స్టేషను మీకు ఏ సెక్యులర్ చట్టం చెప్పిందండి? ఇఫ్తార్ విందులు పోటీలు పడియమని చెప్పి. ఒక పక్కన రంజాన్ మాసం అయితే ఒకరికి మించి ఒకరు పోటీలు పడి, టోపీలు పెట్టుకొని, షేర్వానీలు వేసుకొని ఇఫ్తార్ విందులు ఇస్తారు. అక్కడ ఏ చట్టము, ఏ రూల్స్ మీకు అడ్డొస్తలేవా? పోలీసు శాఖ నిధులతోటి ఫలక్నామా ప్యాలెస్ లోపల డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు, జంటనగర్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తయారవుతారు, షేర్వానీలు టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ పార్టీ ఇస్తారు. మేము ఏ రోజు కూడా మేము వ్యతిరేకించలా, ఏనంటే దాని కారణం చెప్తారు. ఇంకా వీళ్ళకు నిజాం కాలం నాటి భావజాలము ఇంకా పోలీసులకు వదలలేదు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కొత్వాల్గా ఉన్నప్పుడు ఈ ఆనవాయితీ స్టార్ట్ అయింది అన్నారు. అరే, నిజాం ప్రభుత్వం పోయింది, నిజాం ప్రభుత్వాన్ని బొందబెట్టింది. ఇక్కడ ప్రజలు భారత ప్రజాస్వామ్యాన్ని మనము అమలు చేసుకుంటున్నాము. ఇంకా నిజాం కాలం నాడు ఇఫ్తార్ విందులు ఇచ్చిరని ఇవాళ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరు, డీజీపీ ఇఫ్తార్ విందులు ఇస్తారే రంజాన్ లోపట. మరి అక్కడ ఏ పోలీస్ కోడ్, ఏ డ్రెస్ కోడ్, ఏ డిసిప్లినరీ ఫోర్స్ యొక్క రూల్స్ అడ్డం వస్తలేవు. మొత్తం రంజాన్ మాసం లోపట మధ్యాహ్నం ప్రార్థనల కోసము, సాయంత్రం ఇఫ్తార్ విందుల కోసం ఎగ్జామ్షన్స్ ఇస్తారు. మరి అక్కడ వాళ్ళ మతపరమైనటువంటి విశ్వాసాన్ని గౌరవించినప్పుడు కేవలం 41 రోజుల పాటు, సంవత్సరం మొత్తం కాదు, సంవత్సరం మొత్తం గడ్డాలు పెంచుకున్న డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీసుల గురించి నేను చెప్పిన కదా. స్వామి అయ్యప్ప చేస్తారండి 41 రోజుల దీక్ష. దానికి అనుమతి కోరితే ఇవ్వడానికి మీకు ఇన్ని చట్టాలు అడ్డం వస్తున్నాయే, ఇవన్నీ అమలు చేయండి. ఇఫ్తార్ బిందుల్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము, అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాం మేము. ఇఫ్తార్ విందులు ఎట్లా ఇస్తారో చూస్తాం. గడ్డాలు పెంచుకున్నటువంటి ముస్లిం ఉద్యోగులను గడ్డాలు తీయకుండా ఎట్లా డ్యూటీలు చేయిస్తారో మేము కూడా చూస్తాం. చట్టం ఒకరికి చెప్తందుకు కాదు, అమలు చేస్తే అందరికీ అమలు చేయండి. ఇవాళ ఎట్లా ఉన్నాయి ఈ యొక్క పోలీస్ యాక్ట్ అంటే, ఏమనంటే వీళ్ళు హిందువులకే రూల్స్ చెప్తారు, రూల్స్ అల్లా హిందువులకే, మిగతా వాళ్ళకు బలాదూరు. అంటే ఇది సార్, అంటే హిందూ వ్యతిరేక ధోరణి అంటారా? ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక ధోరణి అనుకోవచ్చా?
హిందువులు ఫస్ట్ ప్రశ్నించడము, హిందువులు నిలదీయడము. ఇప్పుడు వచ్చింది చైతన్యం వచ్చింది. ఉమ్, బరాబరి అయ్యప్ప స్వాములు శాంతియుతంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు డీజీపీ దగ్గరికి పోయి నిలదీశారు. శాంతియుతంగా పూజలు చేసుకునేటువంటి అయ్యప్ప స్వాములు ఇవాళ డీసీపీ కార్యాలయం దగ్గరికి పోయి నిరసన చేశారు. ఎట్లా ఉన్నాయి వీళ్ళ రూల్స్ అంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్ చూపెట్టేసేసి ఇదే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి మందిరం పైన లౌడ్ స్పీకర్లు తీసేపించారు. ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు రూలు సుప్రభాతం వినబడుతుండే మనకు పొద్దున్న లేవంగానే. ఉమ్, ప్రతి గల్లీ లోపల సుప్రభాతం వినబడుతుండే. వాళ్ళ సుప్రభాతం ఏమి వినబడతలేదు. 5 గంటలకు లేవగానే నమాజులు అజాన్లే వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏ దేవాలయం మీద కూడా వల్ల లౌడ్ స్పీకర్ లేదు. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటున్నారు. మరి అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఎందుకో మజీద్ల మీద ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఒక్కొక్క మజీద్ మీద 20 పుంగలు పెట్టి రోజుకు 5 సార్లు మోగుతుంటే వినబడతలేవా? సాక్షాత్ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఛాంబర్ కి రోజుకు 5 సార్లు నమాజ్ వినబడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అమలు చేస్తలేరు ఇదే పోలీసులు? అక్కడికి వచ్చే వరకు ఏ రూల్స్ మీకు అడ్డం వస్తున్నాయి, ఏ అంటే సెక్యూరిటీ ఏంటి ఎందుకు ఇదంతా జరుగుతోందంటే ఏం చెప్తారు శశిధర్ గారు? హిందువులు ప్రశ్నించాలి, హిందువులు సంఘటితం కావాలి. అక్కడనే ఓటు బ్యాంక్ ఉంది కదా, కక్కుర్తి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వాలు దాసోహం అంటా ఉన్నాయి. ఈ పోలీసులు, ఈ డ్రెస్ కోడ్ పోలీసులు కూడా వాళ్ళను సంతృప్తి పరిచేందుకు టోపీలు, షేర్వానీలు వేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ హిందువుల యొక్క సంఘటితం, హిందువులను ఏం చేసినా ఏం కాదనేటువంటి ఒక అలసత్వం వచ్చింది. ఇవాళ మనను కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, రాజకీయాల పేరు మీద విభజిస్తున్నారు కదా. ఇక్కడ నుంచి హిందువు బయటికి రావాలా? రాబోయే ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి. ఒక పక్కన ఒక మతోన్మాదం పెట్టేగిపోతా ఉంది. ఆ మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి. అదే సందర్భం లోపల ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగు లోపల అధికారము, ప్రభుత్వాలు కూడా హిందువుల మీద ఈ రకమైనటువంటి దమన నీతిని ప్రదర్శించేటువంటి స్థాయికి దిగజారుతున్నాయి అని అంటే ఓకే సార్, ఇవాళ మనం అర్థం చేసుకోవాలా. Sure. నేను ఇవాళ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, రేపటి నుంచి ఏ గడ్డం పెంచుకున్నాడు నాకు పోలీస్ స్టేషన్లలో కనబడద్దు. ఓకే, గడ్డం అది హిందూ అయినా ముస్లిం అయినా గడ్డలు అవసరం అనుకుంటే మేము పంపిస్తాం, ఫ్రీ సర్వీస్ ఇస్తాం, మేము డొనేట్ చేస్తాం, అందరు గడ్డాలు గీకేయండి చూద్దాం. ఇట్స్ ఓకే అండి.